హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మా ఫ్రెండోళ్ళ ఇంటికి ఎళ్ళానండి. మా ఫ్రెండోళ్ళ అమ్మాయి పెళ్ళన్నమాట. అక్కడికెళ్ళాను. పెళ్లి కూతురు చూడండి ఎలా ఉందో. అందరూ గూడా మీరు ఆ అమ్మాయిని ఆశీర్వదించండి. అక్కడ అందరు చుట్టాలొచ్చారు. అక్కడ అందరూ గూడా అమ్మాయికి పెళ్లి కూతురు చేసి అక్కడ కూర్చోబెట్టారు. నేను గూడా అక్కడికెళ్ళాను. నాతో పాటు చాలా మందిరున్నారు. చాలా సరదాగా ఉందక్కడ. చూడండి పెళ్లి కూతురు ఎలా ఉందో. తనే మా ఫ్రెండోళ్ళ అమ్మాయి అన్నమాట. బావుంది గదా! ఇటు చూడమని జెప్పేసి ఏంటంటే నవ్వుతుంది తను. నేను అలాగే ఈడో తీస్తుందని జెప్పేసి ఎనక్కి తిరిగి చూసుకుంటున్నా. అంటే చెప్పా చేయకుండా ఈడో తీస్తుంది మా అమ్మాయి. అందుకని ఎనక్కి తిరిగి చూసాననమాట. అందరూ మా వాళ్ళే. మా ఫ్రెండోళ్ళ ఇంటికాడ కూర్చున్నాం. మా ఇంటి దగ్గరలోనే. తను మా పాప. అహా! మా మరదలు. మా మరదలెనమాలట్టు నేను కూర్చున్నాను. ఏమో చూడండి అందరి కాళ్ళకి పసుపు రాసుకుంటా ఉంది. మా ఫ్రెండోళ్ళ వదిన, ఆళ్ళక్క. అంటే కొంతమందిని మాత్రమే ఉన్నారు. జనం తక్కువగా ఉన్నారు. పొద్దున పూట 9కి అమ్మాయికి పెళ్లి కూతురు చేస్తున్నారు. ఇంకా చాలామంది పొద్దున పూట కదా! ఇంకా రాలేదు. ఉదయం గదా! 9కి రాలేదు. ఎటోళ్ళు అటు ఇంకా లేడీస్ పనుల టైం గదండీ! పనులకెళ్ళిపోయారు. ఆళ్ళ అక్కగారు పెళ్లి కూతురోళ్ళ పెద్దమ్మ. ఆమె ఎర్ర చీర ఆమెకి రాస్తుంది గదా! పసుపు ఆమె మా వదిన. మా ఇంటి దగ్గరలోనే. మా ఫ్రెండోళ్ళ ఇల్లు గూడా మా ఇంటి దగ్గరలోనే. చాలా చక్కగా పసుపు రాస్తుంది. కాళ్ళ నిండా గూడా రాస్తుంది చూడండి. తను నన్ను గూడా రాస్తానని చెబితే నేనైతే రాపిచ్చుకోలా. వైట్ సారీ కట్టుకొనున్నాను. నాకైతే రాయమాకండి. చీర పాడైద్దని జెప్పేసన్నా. ఆహ్, తను ఏమంటుందంటే, "తీసుకో, ఈడే తీసుకో" అని జెప్పేసి ఎదరికెళ్ళిపోయింది. చూడండి. అంతరగా రాత్తుంది. పెళ్లి కూతురు అత్తయ్య అన్నమాట ఆమె. నలుగేస్తది. ఆళ్ళ అమ్మగారు. పెళ్లి కూతురు అమ్మగారు. లాస్ట్‌నెళ్ళి నేను ఇక నలుగు పెట్టేసేప్పుడు ఏదో అచ్చింతలు, గంధం, బొట్టు అవన్నీ పెట్టి ముగిచ్చాననమాట.